ఫ్రెండ్స్, రియల్ ఎస్టేట్ రియల్ ప్లాట్స్ ఇవ్వండి. 2 మంచి ప్లాట్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చాము. చూడండి, ఇది వచ్చి ఎక్కడ వస్తుందంటే మార్కాపురము ఇటు గుంటూరు వెళ్ళే హైవే, అంటే ఊరికి ఆనుకునే A1 గ్లోబల్ కాలేజ్ దగ్గరలో. దెన్ ఇది వచ్చేసి పవర్ ఆఫీసు. మీకు రోడ్ చూపిస్తాను చూడండి, ఒకసారి చూడండి. లొకేషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇదిగోండి A1 గ్లోబల్ కాలేజ్ ఏరియా. ఇది వచ్చేసి పవర్ ఆఫీస్. హైవే మీద ఒకటి ఉంటుంది మనకు, పవర్ ఆఫీస్ ఉంటుంది ఫ్రంట్. దీని ఫ్రంట్ వచ్చేసి మనకు హైవే తగులుతుంది. దీని బ్యాక్ గోడకు ఆనుకొని మనకు బిట్లు వస్తాయి. ఓకే, ఇటు సైడ్ అనమాట. ఇక్కడ మీకు కమ్యూనిటీ చూసుకుంటే ఇదిగోండి, ఇక్కడ కన్స్ట్రక్షన్ అయిన ఇల్లులు, ఇదిగోండి ఇక్కడ కన్స్ట్రక్షన్ అయ్యే ఇల్లులు, చుట్టుపక్కల ఇల్లులే మీకు. ఇంకోండి ఎంత కమ్యూనిటీ ఉన్న ఏరియా. అదిగోండి అది హైవే అనమాట. ఓకే, అదిగోండి అది హైవే. సో అదిగోండి వెహికల్స్ వెళ్తా మీకు కనిపిస్తుంది, కార్ వెళ్తుంది చూడండి. ఓకే, అదిగోండి అదిగోండి. ఓకే, దెన్ ఇది వచ్చేసి పవర్ ఆఫీసు. పవర్ ఆఫీస్ ఫ్రంట్ వచ్చేసి హైవే ఫేస్ ఉంటుంది. దీన్ని బ్యాక్ కూడా అనుకునే మనకు 2 బిట్లు వచ్చాయి, చూపిస్తున్నాను నీట్గా. సో ఫ్రెండ్స్, ఇది హైవేకి ఊరికి దగ్గరలో ఇక్కడే కరెంట్ ఆఫీసు, పవర్ ఆఫీస్ ఉంది. దెన్ మన జార్జ్ కాలేజ్ ఉంది కదా, కాలేజ్ మెయిన్ రోడ్డు కూడా ఒకటి తగులుతుంది ఇక్కడ మీకు. ఫ్రెండ్స్, జార్జ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా, ఇదిగోండి ఈ దారి వచ్చే జార్జ్ కాలేజ్ చూపిస్తాను మీకు. ఇదిగోండి దూరంలో కనిపించేదే జార్జ్. ఇదిగోండి అది జార్జ్ కాలేజ్ అనమాట. ఓకే, ఇప్పుడు మన బిట్టు దగ్గర నుంచి ఒక రోడ్డు వచ్చేసి డైరెక్ట్ జార్జ్ కాలేజీలో తగులుతుంది. ఇంకోటి మన ప్లాట్లలో నుంచి కూడా పక్కకి వెళ్ళొచ్చు. ఇదిగోండి ఇది రోడ్డు, కరెంట్ ఆఫీస్ ఇది. ఓకే, కరెంట్ ఆఫీస్ గోడ అనుకునే ఒక బిట్టు, ఫస్ట్ బిట్ ఇది. ఓకే, గోడ అనుకునేది. ఇదిగోండి క్లీన్ చేపించలేదు ఇంకా, బట్ వచ్చాయి కదా మంచి బిట్లే, అందుకని నేను మళ్ళీ వీడియో తీసి పెడుతున్నాను. ఇది ఒక స్ట్రోను, ఒక బిట్టు ఇక్కడి నుంచి ఆ గోడ వరకు. దాని రెండో బిట్ వచ్చేసి ఇక్కడి నుంచి ఇదిగోండి ఇది. సో ఒక రకంగా చెప్పాలంటే ఇదిగోండి ఈ స్ట్రోను జూమ్ అవుతుంది. ఓకే, దెన్ బ్యాక్ వచ్చేసి ఈ స్ట్రోను, ఇదిగోండి. ఓకే, దెన్ ఇదిగోండి ఇది ఇంకో స్ట్రోను. క్లీన్ చేయలేదులేండి, మీకు డీటెయిల్స్ ఈజీగా అర్థమైపోతాయి. ఓకే, క్లీన్ చేయలేదు, కొద్దిగా ప్లాట్ల గురించి ఐడియా ఉన్న వాళ్ళకి ఈజీగా హద్దులు అర్థమైపోతాయి. ఇదిగోండి రైట్, ఇదిగోండి ఈ లాస్ట్ అన్నమాట. సో ఈ హద్దులకు లోనైన ఇందులో ఉన్న ప్లేసు ఉంది. పడమర ఫేసు ఫ్రంట్ ఈ రోడ్డు స్ట్రైట్గా. ఈ రోడ్డు అనేది మీరు మన బిట్ల దగ్గర నుంచి జార్జ్ కాలేజ్ మెయిన్ రోడ్లో తగులుతుంది. అది ఒకటి తగులుతుంది. ఇంకో రోడ్డు వచ్చేసి ఇది. ఇదిగోండి స్ట్రైట్గా ఇదే మీకు జార్జ్ కాలేజ్ మెయిన్ రోడ్డు. కొద్దిగా ముందుకు వెళ్తే బైక్ ఉంది కదా, కొద్దిగా ముందుకు వెళ్తే జార్జ్ కాలేజ్కి వెళ్ళే దారి అది. రైట్, ఇంకా అటు వెళ్ళకూడదు మనం అనుకుంటే ఈ స్తంభాలు ఉన్నాయి కదా, స్తంభాల నుంచి లెఫ్ట్ తీసుకొని ఓకే మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే హైవేలోకి తగులుతారు. సో అది ఫ్రెండ్స్, దీని గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్ చేయండి, కాల్ చేయొద్దు, బిజీగా ఉంటాము. కాల్ చేసి నిన్న మొన్న ఈరోజు కూడా చాలామంది ఈ ఏరియాలో మా ప్లాట్ ఉంది, రేట్ ఎంత ఉంది, అది ఇది అని అడుగుతున్నారు. సరే, మీ ప్లాట్ల రేటు గురించి ప్రజెంట్ జరిగిన మార్కెట్ ఏమైనా ఉంటే నాకు కొద్దిగా టైం ఇవ్వండి. మీ వెంచర్ ఏది, మీ ప్లాన్ ఏమన్నా ఉంటే అప్డేట్ చేసి అందులో మీ ప్లాట్ మార్క్ చేసి పెడితే నేను ఏదైనా నాకు చేతనైనంత వరకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వగలుగుతాను. మీరు కాల్ చేసి దారిమడుగు దగ్గర రేట్ ఎంత ఉంది, పోలేరమ్మ దగ్గర రేట్ ఎంత ఉంది, దెన్ స్టేషన్ దగ్గర రేట్ ఎంత ఉందంటే అది ఒక సముద్రం, అది ఏరియా. గజానికి రేట్లు డిఫరెంట్ ఉంటాయి. సో దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వాట్సాప్ పెట్టండి, డీటెయిల్స్ నేను అడిగినే పెట్టండి. నేను కొద్దిగా లేట్ అయినా కానీ ఎగ్జాక్ట్ యాక్యురేట్గా చుట్టుపక్కల ఏమైనా మార్కెట్ జరిగిందా ఏముందనేది నా అంచనాలో ఉన్నది నేను పెడతాను. సో ఈ 2 మంచి బిట్లే ఫ్రెండ్స్. హైవేకి దగ్గరలో కమ్యూనిటీ ఉంది, ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు, మళ్ళీ ఇవి సేల్ కూడా అవుతాయి, ఇబ్బంది లేదు. అది ఫ్రెండ్స్, మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కానీ వాట్సాప్ పెట్టండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో మంచి బిట్తో మీ ముందుకు వస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.